ఈ వీడియోలో మీరు ఒక క్యూఏ సాఫ్ట్వేర్ టెస్టర్ది డే టు డే యాక్టివిటీస్ ఆఫీస్లో ఎలా ఉంటుంది మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు యూజర్ స్టోరీస్ అంటే ఏంటి, స్ప్రింట్ అంటే ఏంటి, ఇవి కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీరు ఆల్రెడీ క్యూఏ సాఫ్ట్వేర్ టెస్టర్ లాగా జాబ్ చేస్తున్నారు. ఇంగ్లీష్లో ఎలా ఆన్సర్ చేయాలి అంటే డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడిగితే ఎలా మనం ప్రాపర్గా ఆర్గనైజ్డ్ వేలో ఆన్సర్ చేయాలి, ఒక శాంపుల్ ఆన్సర్ కూడా మీకు నేను ఇంగ్లీష్లో చెప్పి చూపిస్తాను. కానీ వీడియో లాస్ట్లో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో డెఫినెట్లీ సాఫ్ట్వేర్ టెస్టింగ్ సైడ్ కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. వీడియో ఎండ్లో కూడా నేను ఒక శాంపుల్ ఆన్సర్ మీకు చెప్పాను కదా, ఆ ఆన్సర్ కోసం మీరు వీడియోని పాజ్ చేస్తూ మీరు నోట్బుక్లో రాసుకుంటే ఆ ఆన్సర్ని మీరు ప్రిపేర్ అయ్యి మీరు ఆన్సర్ చేస్తే కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఒక డిస్క్లైమర్ చెప్తాను. ఈ డే టు డే యాక్టివిటీస్ డిపెండ్స్ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. ఒక కంపెనీలో వేరేలాగా ఉండొచ్చు, ఇంకొక కంపెనీలో వేరేలాగా కావచ్చు. అలాగే డిపెండింగ్ ఆన్ ద క్యూఏ టెస్టర్ ఎక్స్పీరియన్స్, 2 years ఎక్స్పీరియన్స్డ్ ఉన్న డే టు డే యాక్టివిటీస్ వేరేలాగా కావచ్చు, 4 years ఎక్స్పీరియన్స్, 6 years ఎక్స్పీరియన్స్డ్ క్యూఏ టెస్టర్ వాళ్ళది యాక్టివిటీస్ డిఫరెంట్ కావచ్చు. సో ఇది ఒక స్టాండర్డ్ అంటే ఒక నార్మల్గా ఇలా ఉంటుంది ఇలాగా నేను మీకు డే టు డే యాక్టివిటీస్ ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ థింగ్, ఒక క్యూఏ టెస్టర్ వర్క్లో లాగిన్ చేశాక అంటే వాళ్ళ ల్యాప్టాప్లో లాగిన్ చేశాక లేకపోతే ఆఫీస్లో వెళ్ళాక ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఈమెయిల్స్ చెక్ చేస్తారు. వాళ్ళు ఈమెయిల్స్లో ఏం చెక్ చేస్తారు, వాళ్ళకి కొత్త ఏమైనా అప్డేట్స్ ఇచ్చారా, వాళ్ళ టీమ్ లీడ్ అయినా మేనేజర్ అయినా టీమ్ నుంచి కొత్త అప్డేట్ ఏమైనా వచ్చాయా, ఎస్కలేషన్స్ ఏమైనా వచ్చాయా, ఎస్కలేషన్స్ అంటే కంప్లైంట్స్ ఇట్లాంటి ఏమైనా ఈమెయిల్స్ వచ్చాయా లేదా అని చెక్ చేయడానికి ఫస్ట్ థింగ్ వాళ్ళ ల్యాప్టాప్లో వాళ్ళ వర్క్లో లాగిన్ చేశాక ఈమెయిల్స్ చెక్ చేస్తారు. ఇక్కడ ఈమెయిల్ అంటే జీమెయిల్ కాదు, వాళ్ళ ఆఫీస్ వాళ్ళ కంపెనీ ఈమెయిల్స్ ఉంటాయి కదా, ఆ ఈమెయిల్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక 5 to 10 minutes ఈమెయిల్స్ చెక్ చేశాక, కొన్నిసార్లు 20 minutes కూడా కావచ్చు, ఈమెయిల్స్ చెక్ చేశాక ఈమెయిల్స్కి రిప్లై చేశాక తర్వాత ఒక క్యూఏ సాఫ్ట్వేర్ టెస్టర్ జీరా అప్లికేషన్లో లాగిన్ చేస్తారు. జీరా అప్లికేషన్ని మీరు ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కూడా అనొచ్చు, టెస్టర్స్కి అది ఒక టెస్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కూడా లాగా కూడా మనం అనొచ్చు. ఈ జీరా సాఫ్ట్వేర్ అంటే ఏంటి, నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ పాషమ్స్లో ఒక వీడియో క్రియేట్ చేశాను. నా ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి, మీకు జీరా సాఫ్ట్వేర్ ఎందుకు యూస్ చేస్తారో క్లియర్గా అర్థమవుతుంది. నౌ ఈ సాఫ్ట్వేర్ క్యూఏ టెస్టర్ జీరాలో లాగిన్ చేశాక వాళ్ళ స్ప్రింట్ బోర్డ్ ఉంటుంది. స్ప్రింట్ అంటే ఏంటి అది కూడా నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ వాళ్ళు జీరాలో వాళ్ళ స్ప్రింట్ బోర్డ్లో వాళ్ళకి కొత్త ఏమైనా యూజర్ స్టోరీస్ అసైన్ చేశారా, వాళ్ళ టీమ్ లీడ్ అయినా మేనేజర్స్ అయినా కొత్త యూజర్ స్టోరీస్ అసైన్ చేశారా, కొత్త టాస్క్ ఏమైనా వాళ్ళకి వచ్చిందా, ఇవన్నీ మన సాఫ్ట్వేర్ క్యూఏ టెస్టర్ చెక్ చేస్తారు. మీలో చాలామంది ఈ యూజర్ స్టోరీస్ అంటే ఏంటి ఆలోచించవచ్చు కదా. యూజర్ స్టోరీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా ఒక సాఫ్ట్వేర్లో చాలా డిఫరెంట్ ఫీచర్స్ అండ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ అనుకుందాం. ఫ్లిప్కార్ట్ మొబైల్ యాప్లో చాలా డిఫరెంట్ ఫీచర్స్ ఇంకా ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. ఈ ఫ్లిప్కార్ట్ మొబైల్ యాప్ని యూజ్ చేస్తున్న వాళ్ళని మనం యూజర్స్ చెప్తాం, అంతే కదా. సో యూజర్స్ ఈ ఫ్లిప్కార్ట్ మొబైల్ యాప్లో యూజర్ రిజిస్ట్రేషన్, యూజర్ అకౌంట్ లేకపోతే యూజర్ లాగిన్ని యూజ్ చేసేటప్పుడు ఆ ఫ్లో ఎలా ఉంటుంది, ఆ బిహేవియర్ ఎలా ఉంటుంది, దాన్ని డిస్క్రిప్టివ్ వేగా రాసుకుంటారు. దాన్ని యూజర్ స్టోరీ అంటారు. ఒక పెద్ద ప్రాజెక్ట్లో చాలా ఫీచర్స్ అండ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి కాబట్టి అన్ని యూజర్ స్టోరీస్ కూడా క్రియేట్ చేసి పెడతారు. ఎవరు క్రియేట్ చేస్తారు అంటే టీమ్ లీడ్స్ అయినా మేనేజర్స్ అయినా, ఒక టీంలో సీనియర్ టెస్టర్స్ ఉంటారు కదా లేకపోతే మేనేజర్స్ అయినా ఉంటారు కదా, వాళ్ళు రాస్తారు ఈ యూజర్ స్టోరీస్ రాశాక వాళ్ళు క్యూఏ టెస్టర్స్కి అసైన్ చేస్తారు. ఈ యూజర్ స్టోరీ మీద మీరు వర్క్ చేస్తారు, ఈ యూజర్ స్టోరీ మీద మీరు వర్క్ చేస్తారు లాగా అలా ఉంటుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్లిప్కార్ట్ మొబైల్ యాప్లో యూజర్ ఆ ఫ్లిప్కార్ట్ మొబైల్ యాప్ని యూజ్ చేసేటప్పుడు వాళ్ళు ఫస్ట్ ఏమేం ప్రాసెస్ చేస్తారు. మనం యూజర్స్ లాగా అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తాము, ఓటీపీ నెంబర్ వస్తుంది, మన మొబైల్ నెంబర్కి వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేస్తాం, మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అవుతుంది, అలాగే ఈమెయిల్ ఐడి కూడా వెరిఫికేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక మనం లాగిన్ చేస్తాము. దాని తర్వాత మనం ఏమైనా ప్రోడక్ట్ని సెర్చ్ చేస్తాము, వెతుకుతాము, యాడ్ టు ప్రోడక్ట్ చేస్తాము, లేకపోతే విష్ లిస్ట్లో యాడ్ చేసుకుంటాం. సో ఇలా 1 by 1 స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది కదా. యూజర్స్ పర్స్పెక్టివ్లో ఆలోచించి ఈ యూజర్ స్టోరీస్ని రాస్తారు.
యూజర్ స్టోరీస్లో కూడా డిఫరెంట్ టాస్క్ ఉంటుంది. డిపెండింగ్ ఆ ప్రాజెక్ట్ ఏ స్టేజ్లో ఉంది దాని బేస్ మీద యూజర్ స్టోరీస్లో కూడా డిఫరెంట్ టాస్క్ అసైన్ చేస్తారు మన QA సాఫ్ట్వేర్ టెస్టర్స్కి. ఈ టాస్క్ ఎలా ఉంటుంది? 3 టైప్ ఆఫ్ టాస్క్ మీరు అనుకోవచ్చు. అంటే మీకు అర్థమయ్యేట్లాగా చెప్తున్నాను. ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అంటే మనం ఇంకా టెస్టింగ్ స్టార్ట్ చేయలేదు, ఆ స్టేజ్లో ఉంది అంటే ఈ ఫస్ట్ టాస్క్లో రిక్వైర్మెంట్స్ని అండర్స్టాండ్ చేయడానికి QA సాఫ్ట్వేర్ టెస్టర్స్కి ఆ టాస్క్ ఇస్తారు. సో ఈ QA సాఫ్ట్వేర్ టెస్టర్స్ ఏం చేస్తారు? రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, SDLCలో రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. SDLC ఎలా ఉంటుంది మీకు ఇంకా తెలీదు అంటే నేను వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన SDLC ఆ వీడియో కూడా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నౌ ఈ ఫస్ట్ టాస్క్లో సాఫ్ట్వేర్ QA టెస్టర్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ డాక్యుమెంట్స్ని అర్థం చేస్తూ ఓకే క్లయింట్కి లేకపోతే ప్రోడక్ట్ ఓనర్కి ఇట్లాంటి రిక్వైర్మెంట్ ఉన్న సాఫ్ట్వేర్ కావాలి అని వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు. ఏమైనా డౌట్స్ వచ్చాయి అంటే మన QA సాఫ్ట్వేర్ టెస్టర్ వాళ్ళ టీమ్ లీడ్ లేకపోతే వాళ్ళ మేనేజర్ లేకపోతే బిజినెస్ అనలిస్ట్ కూడా ఉంటారు. ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో BA అంటారు. BA అంటే బిజినెస్ అనలిస్ట్. వాళ్ళతో కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. కమ్యూనికేట్ చేసి వాళ్ళకి వచ్చిన డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఉంటారు. సో యూజర్ స్టోరీలో ఈ రిక్వైర్మెంట్స్ అండర్స్టాండింగ్ కూడా ఒక టాస్క్ ఉంటుంది. ఇది కూడా సపోజ్ QA టెస్టర్స్ వాళ్ళ ప్రాజెక్ట్ ఆ స్టేజ్లో ఉంది అంటే రిక్వైర్మెంట్స్ అండర్స్టాండింగ్ అది వచ్చేసి QA టెస్టర్ది డే టు డే యాక్టివిటీస్లో అది కూడా ఒక పార్ట్ ఉండొచ్చు. సెకండ్ టైప్ ఆఫ్ టాస్క్ ఇన్ యూజర్ స్టోరీ వచ్చేసి టెస్ట్ కేసెస్ రాయడం. ఒకసారి రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకున్నాక దాని తర్వాత టెస్ట్ కేసెస్ రాయడం స్టార్ట్ అవుతుంది. మన QA సాఫ్ట్వేర్ టెస్టర్స్ టెస్ట్ కేసెస్ రాస్తారు కదా, మాన్యువల్ టెస్టర్స్ అయినా ఆటోమేషన్ టెస్టర్స్ అయినా డెఫినెట్లీ వాళ్ళకి టెస్ట్ కేసెస్ ఎలా రాయాలి అది అలవాటు ఉండాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పర్టైజ్ కూడా ఉండాలి. టెస్ట్ కేసెస్ రాస్తారు. ఎన్ని రాస్తారు అంటే ఆన్ అన్ యావరేజ్ డిపెండింగ్ ఆన్ అంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద 5 to 20 టెస్ట్ కేసెస్ ఎవ్రీ డే రాస్తారు మన QA సాఫ్ట్వేర్ టెస్టర్స్. సో ఈ 5 to 20 డిపెండింగ్ ఆన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఎంత ఎక్స్పర్ట్ లెవెల్లో ఉన్నారు దాని బేస్ మీద అని చెప్తున్నాను. సో ఈ టెస్ట్ కేసెస్ రాయంగానే అది ఇమీడియట్లీ అప్రూవ్ అయిపోతుందా అంటే కాదు, అప్రూవ్ ఇమీడియట్లీ కాదు. ఒక సాఫ్ట్వేర్ టెస్టర్ ఈరోజు టెస్ట్ కేసెస్ రాశారు అంటే ఆ టెస్ట్ కేసెస్ని వాళ్ళ టీమ్ లీడ్ అయినా వాళ్ళ సీనియర్ అయినా వాళ్ళ మేనేజర్ అయినా వాళ్ళు అప్రూవ్ చేస్తారు, వాళ్ళు రివ్యూ చేస్తారు. ఇంకా ఈ పర్సన్ కరెక్ట్గా రాసారా లేదా, కరెక్ట్ టెస్ట్ కేసెస్ రిక్వైర్మెంట్స్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నారా లేదా, ఇవన్నీ అనలైజ్ చేసి ఆ టెస్ట్ కేసెస్ని అప్రూవ్ చేయాలా లేకపోతే ఇంకొకసారి టెస్టర్కి అప్డేట్ చేయాలా ఇవి వాళ్ళు డిసైడ్ చేస్తారు సీనియర్స్. సో టెస్ట్ కేసెస్ రాయడం అది కూడా యూజర్ స్టోరీలో ఒక టాస్క్ కావచ్చు. థర్డ్ టైప్ ఆఫ్ టాస్క్ వచ్చేసి ఆ టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేయడం. వాళ్ళు రాసిన ప్రొసీజర్స్ని ఎగ్జిక్యూట్ కూడా చేయాలి కదా. సో యూజర్ స్టోరీస్లో కొన్నిసార్లు అంటే మన ప్రాజెక్ట్ ఆ స్టేజ్లో ఎగ్జిక్యూషన్ స్టేజ్లో ఉంది అంటే మన సాఫ్ట్వేర్ QA టెస్టర్స్ వాళ్ళు ఆ టెస్ట్ కేస్ని ఎగ్జిక్యూట్ చేసి ప్రాక్టికల్ చేసి ఆ ప్రాక్టికల్ చేసేటప్పుడు వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ అయినా డిఫెక్ట్స్ అయినా బగ్స్ అయినా ఏమైనా వచ్చాయంటే అన్ని బగ్స్ని వాళ్ళు టెస్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అయినా లేకపోతే ప్రోడక్ట్ లాగ్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు, వాళ్ళు డాక్యుమెంట్ చేస్తారు. ఈ బగ్స్ని కూడా సీనియర్స్ టీమ్ లీడ్స్ అయినా లేకపోతే మేనేజర్స్ అయినా వాళ్ళు డెఫినెట్లీ రివ్యూ చేస్తారు. మన సాఫ్ట్వేర్ టెస్టర్ చేసిన వర్క్ అది కరెక్ట్ ఉందా లేదా లాగా డెఫినెట్లీ సీనియర్స్ అది రివ్యూ చేస్తారు. సో వన్ డేలో ఎన్ని టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు ఒక సాఫ్ట్వేర్ టెస్టర్ అంటే డిపెండింగ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్ 5 to 20 టెస్ట్ కేసెస్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. సో ఇది వచ్చేసి మీకు 3 టైప్ ఆఫ్ టాస్క్ యూజర్ స్టోరీస్లో ఎలా ఉంటుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సాఫ్ట్వేర్ QA టెస్టర్ యూజర్ స్టోరీస్ అయినా టాస్క్ మీద వర్క్ చేయడమే కాదు, కానీ వాళ్ళు రిపోర్ట్ చేసిన బగ్స్ మీద కూడా డెవలప్మెంట్ టీమ్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నారు, ఇంకా ఆ బగ్స్ని క్లోజ్ చేస్తున్నారు. ఇది కూడా మన సాఫ్ట్వేర్ QA టెస్టర్స్ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు రేస్ చేసిన బగ్స్ ఏ స్టేటస్లో ఉంది ఇది కూడా అప్పుడప్పుడు చెక్ చేస్తూనే ఉండాలి. ఇవన్నీ ఎక్కడ చెక్ చేస్తారు? మన జీరా టూల్ని మన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ కూడా అనొచ్చు, అలాగే టెస్ట్ మేనేజ్మెంట్ టూల్ కూడా అనొచ్చు. అలా నా ఈ సాఫ్ట్వేర్ QA టెస్టర్ ఎవ్రీడే యాక్టివిటీస్లో వాళ్ళు జీరాలో వాళ్ళకి ఇచ్చిన యూజర్ స్టోరీస్, వాళ్ళకి అసైన్ చేసిన యూజర్ స్టోరీస్ అయినా వాళ్ళకి అసైన్ చేసిన టాస్క్ ఇవి అన్నీ చెక్ చేస్తూనే ఉంటారు. దాంతోపాటు ఇవి అన్నీ వాళ్ళ స్ప్రింట్ బోర్డ్లో ఉంటుంది. మరి స్ప్రింట్ అంటే ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఈ స్ప్రింట్ అంటే ఏంటి? స్ప్రింట్ వచ్చేసి ఇది ఒక సాఫ్ట్వేర్లో ఒక చిన్న పార్ట్. ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసేటప్పుడు చాలా డిఫరెంట్ ఫీచర్స్ అండ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి కదా. ఒక పెద్ద సాఫ్ట్వేర్ని మనం చిన్న చిన్న పార్ట్స్లో డివైడ్ చేసుకుంటే ఆ చిన్న పార్ట్ని మనం స్ప్రింట్ లాగా చెప్పచ్చు. స్ప్రింట్ లోపల మనకు యూజర్ స్టోరీస్ ఉంటాయి. అంటే ఆ పర్టికులర్ స్ప్రింట్లో ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి, ఆ ఫీచర్స్ని యూజర్స్ ఎలా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఫాలో చేస్తారు, దాన్ని యూజర్ స్టోరీస్ అంటారు కదా. స్ప్రింట్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. నౌ ఈ స్ప్రింట్ వచ్చేసి మన ఎజైల్ మెథడాలజీలో చాలా ఇంపార్టెంట్ ఒక పార్ట్. ఎందుకంటే వన్ బై వన్ స్ప్రింట్స్ మీద వర్క్ చేస్తేనే ఆ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అవుతుంది. స్ప్రింట్కి కూడా మీకు తెలుసా డెడ్ లైన్స్ ఉంటాయి, లేకపోతే స్కెడ్యూల్స్ ఉంటాయి. ఒక స్ప్రింట్ 2 వీక్స్ నుంచి 4 వీక్స్ వరకు అలా డిజైన్ చేసి పెడతారు. బీఏనా, స్క్రమ్ మాస్టర్ అయినా, మేనేజర్స్ అయినా వాళ్ళు అలా ప్లాన్ చేసి పెడతారు. అంటే ఇన్ని ఫీచర్స్ది ఒక స్ప్రింట్ 2 వీక్స్లో కంప్లీట్ అవ్వాలి, లేకపోతే ఇన్ని ఫీచర్స్ది ఒక స్ప్రింట్ 4 వీక్స్లో కంప్లీట్ అవ్వాలి అని వాళ్ళు అలా మొత్తం ప్రాజెక్ట్ని ప్లాన్ చేసి పెడతారు. ఆ స్ప్రింట్ మీద మన డెవలపర్స్ అయినా, మన సాఫ్ట్వేర్ టెస్టర్స్ అయినా వీళ్ళందరూ వర్క్ చేస్తారు. అసైన్ చేసిన 2 వీక్స్ అయినా, 3 వీక్స్ అయినా, 4 వీక్స్లో ఆ స్ప్రింట్ మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. సో స్ప్రింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. స్ప్రింట్ ఇన్ఫర్మేషన్ జీరాలో స్ప్రింట్ బోర్డ్లో ఉంటుంది. ఏమేమి టాస్క్ కంప్లీట్ అయింది, ఏమేమి టాస్క్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మన సాఫ్ట్వేర్ క్యూఏ టెస్టర్స్కి వాళ్ళ జీరా స్క్రీన్లో కనిపిస్తూనే ఉంటుంది. సో ఇది కూడా ఎవ్రీడే ఒక సాఫ్ట్వేర్ క్యూఏ టెస్టర్ చెక్ చేస్తూనే ఉండాలి. ఒక స్ప్రింట్లో 5 to 15 యూజర్ స్టోరీస్ ఉండొచ్చు. సో సాఫ్ట్వేర్ టెస్టర్స్ ఇవన్నీ యూజర్ స్టోరీస్ అయినా టాస్క్ మీద వర్క్ చేస్తూనే ఉంటారు. ఒక పెద్ద సాఫ్ట్వేర్లో చిన్న చిన్న పార్ట్స్ లాగా మనం డివైడ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని స్ప్రింట్ అంటాం కదా. ఈ స్ప్రింట్ని ఎవరు యాడ్ చేస్తారు, ఎక్కడ యాడ్ చేస్తారు, చాలామంది ఇలా కూడా అనుకోవచ్చు. నౌ స్ప్రింట్ని జీరా టూల్లో యాడ్ చేస్తారు. ఎవరు యాడ్ చేస్తారు? అది మేనేజర్స్ కావచ్చు, సీనియర్ మేనేజర్స్ కావచ్చు, లేకపోతే స్క్రమ్ మాస్టర్స్ ఉంటారు కదా. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ఒక స్క్రమ్ మాస్టర్ కూడా ఉంటారు, అలాగే బిఏ బిజినెస్ అనలిస్ట్ కూడా ఉంటారు. సో స్ప్రింట్ని మేనేజర్స్ కూడా జీరాలో యాడ్ చేసుకోవచ్చు, అదర్వైజ్ స్క్రమ్ మాస్టర్ కూడా యాడ్ చేస్తారు, కొన్నిసారి బిఏ సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు కూడా యాడ్ చేస్తూనే ఉంటారు. కొన్ని కంపెనీస్లో లాస్ట్లో ఎండ్ ఆఫ్ ద డే సాఫ్ట్వేర్ టెస్టర్స్ వాళ్ళు స్టాండప్ మీటింగ్ కూడా అటెండ్ చేస్తారు. స్టాండప్ మీటింగ్లో ఏం జరుగుతుంది? స్టాండప్ మీటింగ్లో మన ప్రాజెక్ట్లో ఏమైనా ఛాలెంజెస్ వచ్చాయా, మనకు ఏమైనా హర్డల్స్ వచ్చాయా, మనం ఎక్కడైనా ఆగిపోయామా, మనం నెక్స్ట్ ప్రాసెస్కి ఎలా వెళ్ళాలి, ఇవి అన్నీ స్టాండప్ మీటింగ్స్లో డిస్కస్ చేస్తారు. స్టాండప్ మీటింగ్స్ని కొన్ని కంపెనీస్లో డైలీ కనెక్ట్స్ కూడా అంటారు, స్క్రమ్ కాల్ కూడా అంటారు. సో ఇలా ఉంటుంది ఒక సాఫ్ట్వేర్ టెస్టర్ది డైలీ రొటీన్. మరి కొన్ని కంపెనీస్లో ఎండ్ ఆఫ్ ద డే అంటే మన ఆఫీస్ మన వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళే ముందు వాళ్ళు టైం షీట్ కూడా ఎంటర్ చేస్తారు. కొన్ని కంపెనీస్లో సాఫ్ట్వేర్ టెస్టర్స్ టైం షీట్ ఎలా ఎంటర్ చేస్తారు అంటే క్లయింట్కి బిల్ చేయాలి కాబట్టి ఈరోజు ఇన్ని టాస్క్ కంప్లీట్ చేశాను, ఇప్పుడు నుంచి ఈ టైం వరకు వర్క్ చేశాను లాగా వాళ్ళ టైం షీట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మెయింటైన్ చేస్తూనే ఉంటారు. నా మీలో చాలామంది ఇలా ఆలోచించవచ్చు, ఈ స్టాండప్ మీటింగ్లో ఓన్లీ టెస్టర్సే ఉంటారా, లేకపోతే ఇంకా వేరే ఎవరైనా ఉంటారా అంటే ఎస్, ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఆ స్క్రమ్ కాల్ అయినా లేకపోతే స్టాండప్ మీటింగ్ అయినా డైలీ కనెక్ట్ ఈ మీటింగ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. యూజువల్లీ డెవలప్మెంట్ టీం ఉంటారు, సాఫ్ట్వేర్ టీం ఉంటారు, స్క్రమ్ మాస్టర్ ఉంటారు, బిజినెస్ అనలిస్ట్ ఉంటారు, అలాగే చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వచ్చేసి ప్రోడక్ట్ ఓనర్. కొన్ని కంపెనీస్లో ప్రోడక్ట్ ఓనర్ అంటారు, కొన్ని కంపెనీస్లో ప్రోడక్ట్ అంటారు. ప్రోడక్ట్ ఓనర్ ఎవరు? ప్రోడక్ట్ ఓనర్ కూడా మన టీంలోనే మన కంపెనీలో ఒక పర్సన్. మేబీ హీ ఈజ్ ఎ వెరీ సీనియర్ పర్సన్, చాలా సీనియర్ పర్సన్. సీనియర్ అంటే ఏజ్లో కాదు, కానీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డెసిగ్నేషన్లో చాలా సీనియర్ పర్సన్. ఆ పర్సన్ డైరెక్ట్లీ క్లయింట్తోని కమ్యూనికేట్ చేస్తున్నారు. సో క్లయింట్స్ రిక్వైర్మెంట్ ఏంటి, క్లయింట్స్ బిజినెస్లో వచ్చిన ఛాలెంజెస్ ఏంటి, ఈ ప్రోడక్ట్ ఓనర్కి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి తెలిసి ఉంది. కాబట్టి ఆ ప్రోడక్ట్ ఓనర్ మన రిక్వైర్మెంట్ బేస్డ్ మీద బిజినెస్ అనలిస్ట్ వాళ్ళకి అప్డేట్స్ ఇవ్వడమైనా ఇవన్నీ ప్రోడక్ట్ ఓనర్ చూసుకుంటూ ఉంటారు. సో ఈ స్క్రమ్ కాల్లో లేకపోతే డైలీ కనెక్ట్లో లేకపోతే స్టాండప్ మీటింగ్లో ప్రోడక్ట్ ఓనర్ కూడా ఉంటారు. సో డెవలప్మెంట్ టీమ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ టీమ్ అండ్ స్క్రమ్ మాస్టర్, బిఏ బిజినెస్ అనలిస్ట్, ప్రోడక్ట్ ఓనర్ వీళ్ళందరూ స్టాండప్ మీటింగ్లో వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్ ఎక్కడ ఛాలెంజెస్ వస్తున్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా డిస్కస్ చేస్తూనే ఉంటారు.
సో ఐ హోప్ మీకు అర్థమైంది ఒక సాఫ్ట్వేర్ క్యూఏ టెస్టర్ది డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఒక శాంపుల్ ఆన్సర్ కూడా చెప్తాను. చాలామంది ఆల్రెడీ మాన్యువల్ టెస్టర్ లాగా వర్క్ చేస్తూనే ఉంటారు, లేకపోతే సాఫ్ట్వేర్ క్యూఏ టెస్టర్ లాగా వర్క్ చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడిగితే వాట్ ఆర్ యువర్ డే టు డే యాక్టివిటీస్, ఈ క్వశ్చన్ అడిగితే మనం సిస్టమాటిక్లీ ఆర్గనైజ్డ్ వేలో ఎలా ఆన్సర్ చేయాలి ఒక శాంపుల్ మీకు చెప్పి చూపిస్తాను. సో నాకు ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడిగితే okay, so my day-to-day activities looks like this. I log in to my work at 10 a.m. and immediately after login I check my emails. I check emails if my team lead or my manager has sent me any updates or any escalations, something like that. I also make sure that I'm replying to each and every email. After that I take a very small tea break. I go to the pantry area, I have tea, come back to my desk, and then I log into Jira. In Jira, I check my sprint board. I also check if any new user story is assigned to me or any new task is assigned to me. Till yesterday, I was writing test cases for the project. Yesterday, I wrote 8 test cases. So I take lunch break at 1 p.m. So from 10:15 to 1 p.m. I can say yes, I will be working on the test cases writing part only. I take a lunch break at 1 p.m. I go to the cafeteria and within 45 minutes or 50 minutes I come back to my desk and again start the same task. I again work on the user stories. I also make sure that I'm checking my emails in between. Emails and checking Jira updates I do in between. And my whole day will be working on the task only. Every day 6:30 p.m. we have our stand-up meeting. So I go to the conference room and the whole team assembles there. We discuss about the challenges and all the updates are discussed there in the stand-up meeting. I come back to my desk by 7:15, sometimes 7:30 also, and I log out from my work. So this is how my day-to-day activities will be. మీరు ఇలా ఆన్సర్ చేశారు అనుకోండి, అది ఒక ప్రాపర్లీ ఒక ఆర్గనైజ్డ్ ఆన్సర్ లాగా ఉంటుంది. సో ఈ వీడియోలో సాఫ్ట్వేర్ టెస్టర్స్ది డే టు డే యాక్టివిటీస్ ఆఫీస్లో ఎలా ఉంటుంది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైంది అంటే నాకు కమెంట్ చేసి చెప్పండి, ఎస్ సుష్మిత మేడం మాకు చాలా క్లియర్గా అర్థమైంది అని నాకు కమెంట్ చేసి తెలియచేయండి. నౌ సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మీ కెరియర్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు అంటే మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ Career 9లో మేము సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఆన్లైన్ ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాము. చాలా మంచి ట్రైనర్, చాలా హైలీ ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్స్ ఉన్నారు మన దగ్గర. సో మీకు సపోజ్ స్కిల్స్ నేర్చుకోవాలని ఉంది, సాఫ్ట్వేర్ టెస్టింగ్లో కెరియర్ మీరు ప్లాన్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ మా టీమ్కి కాల్ చేయండి. మా వెబ్సైట్లో కూడా మా Career 9 కాంటాక్ట్ పర్సన్ది ఫోన్ నెంబర్స్ ఉంటాయి. కాల్ చేస్తే మా టీం మెంబర్స్ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే వీడియోని లైక్ చేయండి. సపోజ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సాఫ్ట్వేర్ టెస్టింగ్లో కెరియర్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు అంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని డెఫినెట్లీ మీరు షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే నా పేరు సుష్మిత మధు. నేను ఒక ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్ని. నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పేరు వచ్చేసి career9.com. career9.com మీరు గూగుల్లో వెళ్ళి చెక్ చేస్తే మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మేము ఏమేమి ట్రైనింగ్స్ చెప్తాం అన్నీ మా వెబ్సైట్లో మీకు కనిపిస్తుంది. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కకు చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్లో డిఫరెంట్ కెరియర్స్ గురించి నేను చాలా మంచి కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ కంటెంట్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నమస్తే.